Hello all, welcome to my view of DF5 Banisa. My view of Matka, starring by Varun Tej, Meenakshi Chowdhury and Saloni, writer and director by Karna Kumar. ఒక్క మాటలో చెప్పాలి అంటే బిలో బిలో యావరేజ్ కంటే ఇంకా తక్కువ అనమాట. అంటే ఫ్లాప్ అని కూడా నేను చెప్పలేను, అదో రకంగా ఉంది. అంటే ఫస్ట్ హాఫ్ కాస్త చూడడానికి ఇంపాక్ట్గా ఉన్న, సెకండ్ హాఫ్లో చాలా వరకు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వము అనమాట. సో అందువల్ల సెకండ్ హాఫ్ కాస్త తేలిపోయింది. సో అందుకే బిలో యావరేజ్ అనమాట. సో ఇంకా ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్తే, బేసిక్గా కరుణ్ కుమార్ గారు నార్మల్ డైరెక్టర్ అయితే కాదు. అండ్ హీ నో టెక్నికల్ పార్ట్స్ అండ్ డైరెక్షన్ కూడా తెలుసు, స్క్రిప్ట్ రాయడం కూడా తెలుసు, అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనమాట. అండ్ ఆయన లాస్ట్ మూవీస్ చూసుకుంటే పలాస, శ్రీదేవి సోడా సెంటర్, అండ్ ఇవన్నీ డిఫరెంట్ అటెంప్ట్స్. అండ్ ఈ మూవీ కూడా డిఫరెంట్ అటెంప్టే, బట్ వాటిలో ఉన్నంత కన్వెక్షన్ అనమాట దీనిలో అంతగా ఉండదు డైరెక్టర్కి. లైక్ ఈ మూవీలో హీరో క్యారెక్టర్ ఆర్క్ అనేది అసలు ఉండదు అనమాట. ఏ మూవీకైనా హీరో క్యారెక్టర్ ఆర్క్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మూవీలో అది ఉండదు. హీరో స్టార్టింగ్లో పూర్ అని చూపిస్తారు, లైక్ తినడానికి తిండి కూడా ఉండదు అనమాట. అలాంటి సిచ్యువేషన్ నుంచి హీరో ఎలా ఎదిగాడు అనేది పాయింట్గా తీసుకోవచ్చు. అదొక పాయింట్ కింద తీసుకొని, అదే హీరో ఆర్క్ కింద తీసుకొని స్టోరీని నడిపించవచ్చు అనమాట. అండ్ లక్కీ భాస్కర్ మూవీ కూడా అలానే వచ్చింది. సో అది కూడా ఎలా హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. బట్ మన కరుణ్ కుమార్ గారు ఈ మట్కా మూవీని ఈ పాత్రలో తీసుకెళ్ళలేదన్నమాట. ఆయన కొంత పూర్ అని చూపిస్తారు, లైక్ తినడానికి తిండి ఉండదు అనేసి అంటారు. ఒకానొక పాయింట్లో ఆయన ఫుల్ రిచ్ అనేసి చూపిస్తారు. ఈ మధ్యలో అండర్ వరల్డ్ డాన్స్ గురించి ఇంట్రడ్యూస్ చేస్తారు. ప్రపంచం అంటే జీరో నుంచి డాన్ ఎలా అయ్యారు, లైక్ మట్కా డాన్ అనేసి ఎలా అయ్యారు, ఇవన్నీ అంటే ఇది కూడా ఒక ఆర్క్ అనమాట. ఇది సపరేట్ ఆర్క్. జీరో టు డాన్ అనేది అవ్వడం అనేది లైక్ బ్యాడ్ క్యారెక్టరైజేషన్లో చాలా మూవీస్ మనకు తెలిసిందే, చాలా వరకు ఉన్నాయి. సో అవి ఎలాంటి రిజల్ట్ వచ్చాయనేది కూడా మనకు తెలుసు. బట్ ఈ మూవీలో అన్నీ చూపిస్తారనమాట. లైక్ ఇందులో పూర్ టు రిచ్ ఎలా అయ్యారు, జీరో మనీ నుంచి ప్రపంచాన్ని ఎలా వెళ్ళాడు, జీరో స్టేటస్ నుంచి డాన్గా ఎలా ఎదిగాడు, ఇవన్నీ చూపిస్తారనమాట. కాకపోతే ఇవన్నీ కొంచెం 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 చూపిస్తారు. సో అది మనం ఏ ఒక్క పాయింట్ కూడా కనెక్ట్ అవ్వమన్నమాట. అండ్ ఇక్కడ హీరో మోటో ఏంటి అనేది మనకి కనిపించదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పాయింట్లో హీరోకి జాలి అనేది ఉండదు, హీరో క్యారెక్టరైజేషన్లో జాలి అనేది ఉండదు. బట్ ఒక పాయింట్లో నేను మంచి కోసం చేస్తున్నా అంటాడనమాట. అండ్ నా వల్ల కొంతమంది బతుకుతున్నారు, హ్యాపీగా ఉంటున్నారు అని అంటాడు. బట్ ఇంకో సిచ్యువేషన్లో ఒక అమాయక ప్రజలు మట్కాకి బానిసై చనిపోతే దాని రిగ్రెట్ కూడా ఫీల్ అవ్వడం అనమాట. సో అంటే డైరెక్టర్కి ఇక్కడ కన్వెక్షన్ మిస్ అయింది. సో ఇది మెయిన్ మైనస్ పాయింట్. యాక్టర్స్ విషయానికి వస్తే వరుణ్ తేజ్ గారు చాలా కష్టపడుతున్నారు. లైక్ ఆయన ప్రతి మూవీస్ లాగే కష్టపడుతున్నారు, ఈ మూవీలో కూడా చాలా కష్టపడ్డారు. బట్ అన్ఫార్చునేట్లీ ఆయన కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే దొరకట్లేదు. లైక్ రామ్ పోతినేని ఇలా వరుణ్ తేజ్ గారు ఫైట్ చేస్తుంటే మనకి చూడబుద్ధి వేస్తుంది అనమాట. ఎందుకంటే ఆ హైట్, ఆ కట్అవుట్కి చూడడానికి చాలా చక్కగా ఉంది అండ్ బాగుంది కూడా. అండ్ మీనాక్షి చౌదరి క్యారెక్టర్ లైక్ చాలా ఓల్డ్ మూవీస్ లాగే ఈ క్యారెక్టర్ కూడా అంతంత మాత్రమే. క్యారెక్టర్ ఏమో పెద్దగా క్యారెక్టర్ ఏమి ఉండదు. అండ్ సలోని గారు స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఉంటారు, బట్ ఇంపాక్ట్ లేదు, ఇంపాక్ట్ ఉండదు. అండ్ ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్లో ఎంతవరకు అవసరమైతే అంతవరకు మాత్రమే చేశారు. అండ్ టెక్నికల్ పార్ట్స్ విషయానికి వస్తే డిఓపి, ఆర్ట్స్ అండ్ డిజైన్, కలర్ ప్యాటర్న్ అండ్ థీమ్ ఇవన్నీ కూడా ప్రాపర్గా సెట్ అయ్యాయి. ఏంటంటే కాస్త స్టోరీ వీక్ ఉండడం వల్ల మనకు అంతగా కనెక్ట్ అవ్వం. అండ్ మ్యూజిక్ బై జీవి ప్రకాష్, బీజిఎం అక్కడక్కడ బాగుంది, బట్ సాంగ్స్ అయితే పెద్దగా లేదు. సో మై వ్యూ ఏంటి అంటే, ఒకసారి మీ సినిమాకి వెళ్ళి చూడండి. మీకు కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. మీకు ఎలా ఉంది అనేది కింద కమెంట్లో రాయండి. మై వ్యూ నచ్చితే ఇంకొకరికి షేర్ చేయండి, ఒకసారి లైక్ చేయండి. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఇంపార్టెంట్. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.